ఇది తెలుసా మనసా ఇది నాటి అనుబంధము. 3 రోజులుండే పెళ్లి కార్యక్రమం ఆదివారం నాటి రిసెప్షన్ తో ముగుస్తుంది. రెండో రోజైన ఇవాళ హిందూ సంప్రదాయం ప్రకారం కొన్ని కార్యక్రమాలుంటాయి. ఆ తరువాత వరుడి ఇంటికి వెళ్తుంది మనీషా. ఆదివారం జరిగే రిసెప్షన్ కు నేపాల్ అధ్యక్షుడు రామ్ భరణ్ యాదవ్, ప్రధాని మాధవ్ కుమార్ నేపాల్, మావోయిస్ట్ చీఫ్ ప్రచండ, మాజీ రాజు జ్ఞానేంద్ర హాజరవుతారని తెలుస్తోంది. ఇది నాటి అనుబంధము తెలుసా. 1991లో సుభాష్ ఘాయ్ మూవీ సౌదాగర్ తో పరిచయమైన మనీషా సినీ జీవితంలో చాలా వరకు మరుపురాని సినిమాలే. విధు వినోద్ చోప్రా తీసిన 1942 లవ్ స్టోరీ, మణిరత్నం బొంబాయి, దిల్సే, సంజయ్ లీలా భన్సాలి తీసిన కామోషి, తెలుగులో ఒకే ఒక్కడు, భారతీయుడు, ఇలా మనీషా సినిమాలు చూస్తే దాదాపు అన్ని హిట్లే. ఇక పెళ్లి కొడుకు విషయానికొస్తే 34 ఏళ్ల సామ్రాట్ దహాల్ ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ చేశాడు. అనంతరం ఫ్యామిలీ బిజినెస్ లు చూసుకుంటున్నారు. పెళ్లయ్యాక కూడా మనీషా సినిమాల్లో నటిస్తే తానేం అభ్యంతర పెట్టనంటున్నాడు. మనీషా కూడా ఇప్పటికే నేపాలీ సినిమాలపై దృష్టి పెట్టింది. నేపాల్లో ఫేమస్ యాక్టర్ రాజేష్ హమాల్ తో కలిసి ధరంలో నటిస్తోంది. రాజధానిలో కుండపోత వర్షం, లోతట్టు ప్రాంతాలు జలమయం. ఉప్పొంగిన నాలాలు, తెరుచుకున్న మ్యాన్హోళ్లు, వణుకుతున్న నగరవాసులు. ట్రాఫిక్ జామ్ కట్కట్, జనజీవనం అస్తవ్యస్తం. ప్రాణాలు తీస్తున్న స్వైన్ ఫ్లూ, భయాందోళనలో ప్రజలు. హాయ్ హలో, వెల్కమ్ టు ఎంటర్టైన్మెంట్ నైట్. లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ తో ఈ రోజు ఈటీ రెడీగా ఉంది. ముందుగా ప్రైమ్ టాపిక్స్ ఏంటో చెక్ చేద్దాం. రిలీజ్ కి రెడీ అవుతున్న త్రిష తొలి బాలీవుడ్ మూవీ. ఏం పిల్లో ఏం పిల్లాడో ఆడియో వేడుకల హంగామా. మరోసారి హీరోగా డైరెక్టర్ గా రానున్న ఆర్పి పట్నాయక్. ఐపీఎల్ మ్యాచ్ల కన్నా వేదమే బాగుందంటున్న భామ. టాలీవుడ్ లో కొత్త సినిమాల హంగామా. త్రిష